మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మాడివి హడ్మా ఎన్కౌంటర్లో మృతి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టు పార్టీ నక్సల్స్ పోలీసుల మధ్య మంగళవారం భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి ప్రాంతంలోని టైగర్ క్యాంపు ప్రాంతంలో గల పుల్లగండి అడవుల్లో ఎన్కౌంటర్. వెదురు కాల్పుల్లో 6 మావోయిస్టుల మృతి చెందినట్లు సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం. ఛత్తీస్గఢ్లోని సూక్ష్మ జిల్లా పువర్తి గ్రామానికి చెందిన హిడ్మా పలు కీలక సంఘటనల్లో నాయకత్వం వహించాడు. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్కు నాయకత్వం వహిస్తున్న హిడ్మాపై కోటి రివార్డ్. భద్రతా బలగాలపై మెరుపుదాడులకు దిగి మట్టుబెట్టడంలో హిడ్మా ప్రత్యేకత. గతంలో సిఆర్పిఎఫ్ బలగాలను చంపిన ఘటనలో దంతెవాడ జిల్లాలో కాంగ్రెస్ ముఖ్య నాయకులు చంపిన హిడ్మా 100కు పైగా కేసులు నమోదు జరుగుతున్నాయి. దానివల్ల కొంతమంది మావోయిస్ట్ మన ఆంధ్ర వైపు రావడానికి చూస్తున్నారు. సో మేము కంటిన్యూస్గా లాస్ట్ 1.5 months నుంచి వాచ్ పెట్టి మూమెంట్స్ అబ్జర్వ్ చేస్తున్నాము. దానిలో కొంతమంది సిటీలో షెల్టర్ తీసుకోవడానికి ప్రయత్నం చేశారు. కొంతమంది అడవిలో కంటిన్యూస్గా మూమెంట్ ప్రయత్నం చేయడానికి చూశారు. ఇదే సందర్భంలో లాస్ట్ 1-2 days నుంచి ఒక స్పెసిఫిక్ ఇంటెలిజెన్స్ డెవలప్ అవుతే ఏఎస్ఆర్ పోలీస్ ఆపరేషన్ లాంచ్ చేస్తే ఈరోజు మార్నింగ్ అరౌండ్ 6:37 మధ్యలో మారేడుమల్లి నార్త్ సైడ్లో ఎదురు కాల్పులు జరిగింది. దానిలో 6 మావోయిస్ట్ డెత్ అయింది. ఇప్పటి వరకు వచ్చిన ఐడెంటిఫికేషన్ ప్రకారం సెంట్రల్ కమిటీ మెంబర్ 1st బటాలియన్ కమాండెంట్ మాడిమి హిడమ ఒకరు, అలాగా ఆయన భార్య రాజే ప్లస్ ఆయనతో పాటు 4 మంది చనిపోయారు. కొంతమంది పారిపోయారు. ఇది సందర్భంగా ఈ ఆపరేషన్స్ కంటిన్యూ చేస్తే సిటీస్లో లైక్ కృష్ణా డిస్ట్రిక్ట్స్, విజయవాడ, కాకినాడ ఇప్పటి వరకు వచ్చిన సమాచారం ప్రకారం 31 members మావోయిస్ట్కి అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఆ కన్సర్న్ జిల్లాలో ఎస్పీస్ డీటెయిల్స్ ఇస్తారు. దానిలో 31 members మోటామోటి బ్రేకప్ ఏమి అంటే 9 members మన సెంట్రల్ కమిటీ మెంబర్ దేవ్జీ ఆయన సెక్యూరిటీ టీం వాళ్ళు ఉన్నారు. ఇప్పటి వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మిగతా దాదాపు అందరూ ఆ 1st బటాలియన్ నుంచి ఆ హిడ్మాతో పాటు వచ్చేవాళ్ళు ఉన్నారు. సో ఇట్ ఈస్ జస్ట్ నౌ దే హ్యావ్ బీన్ అరెస్టెడ్. సో ఒకసారి దాని మీద ఫర్దర్ ఇన్ఫర్మేషన్ వస్తే మీకు చెప్పడం జరుగుతుంది. ఇది ఎన్కౌంటర్లో టోటల్ రికవరీస్ AK-47 2, పిస్టల్ 1, రివాల్వర్ 1, సింగిల్ బోర్ వెపన్ 1, electronic detonators 15 bundles 25 each, non-electrical detonators 150 numbers, electrical wire bundle 1, male female clip set 2, అలాగా tape 1, kit bag 7, camera flash 1, cutting blade 1, fuse wire 25 meters. సో ఇప్పటి వరకు వచ్చిన మన లెక్క ప్రకారం ఇవన్నీ రికవర్ చేయడం జరిగింది. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అంటే మా పార్టీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో ఉన్న వాళ్ళు సిబ్బంది ఏం చెప్తున్నారంటే కొంతమంది ఎక్కడి నుంచి పారిపోయి ముందుకు సైడ్లో అక్కడ వెళ్ళిపోయారు. సో ఇంకా ఆపరేషన్స్ కంటిన్యూ అవుతున్నాయి. హోప్ఫుల్లీ విల్ ట్రై టు కెచ్ దెమ్. ఆయన యాక్చువల్లీ ఛత్తీస్గఢ్లో ఒక పువర్తి గ్రామం ఉన్నాయి, అక్కడి నుంచి ఉన్నారు. దాదాపు 44-45 years ఏజ్ అయినది. చాలా
పోలీస్ మెయిన్స్ మీద యాక్షన్స్ లేకపోతే సెక్యూరిటీ ఫోర్సెస్ మీద దాడి చేయడానికి చాలా అగ్రణి ఉండేవాళ్ళు. ఆల్మోస్ట్ మేజర్ 25 to 30 ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ ఆర్ ఎన్కౌంటర్స్లో ఈయన ఉన్నారు. దానిలో మా పోలీస్ సిబ్బంది దే లాస్ దేర్ లైఫ్స్. ఇదే కాకుంటే ఆ ఏరియాలో కొంచెం యూత్స్కి మిస్గైడ్ చేసి కంటిన్యూస్గా ఈ ఆర్మ్ స్ట్రగుల్కి ఆయన ట్రై చేస్తున్నారు. సో హీ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ వాంటెడ్ అక్యూజ్డ్ as far as CPI Maoist is concerned. Just calming operation is still going on. We'll see ఈవినింగ్ వరకు లేకపోతే రేపు వరకు ఏమి రిజల్ట్స్ వస్తే డెఫినెట్లీ మీకు చెప్తాము. మోస్ట్లీ 6:30, 6:40 ఆ టైంలో స్టార్ట్ అయింది అండ్ 20-25 minutes 7-10కి కంప్లీట్ అయిపోయింది. మిగతా నలుగురు మోస్ట్లీ ఇప్పటి వరకు ఐడెంటిఫై అయిన ప్రకారం లక్మల్ అలియాస్ చేతు ఒక DCM, ఈయన ప్లాటూన్ కమాండర్ ఫస్ట్ కంపెనీ. తర్వాత కమ్లు అలియాస్ కమలేష్, ఈజ్ అగైన్ ఫస్ట్ కంపెనీ సెకండ్ ప్లాటూన్ A సెక్షన్ కమాండర్. మల్లా అలియాస్ మల్లాలు ఈజ్ a ఫస్ట్ కంపెనీ థర్డ్ ప్లాటూన్ B సెక్షన్ కమాండర్. అండ్ దేవే అలియాస్ దేవే కిస్టారం ఏరియా హెడ్ క్వార్టర్ కంపెనీ. సో వీళ్ళు జనరలీ ఈ హిడ్మాకి గన్మెన్గా వీళ్ళు పని చేస్తున్నారా ఇప్పుడు వరకు వచ్చిన సమాచారం ప్రకారం. వాళ్ళు అందరూ ఇప్పటి వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అందరూ ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి బిలాంగ్ చేస్తారు. రివార్డ్స్ చాలా ఉన్నాయి హిడ్మా మీద, మీ అందరికీ తెలిసే చాలా స్టేట్స్ రివార్డ్ అలాగే కూడా బికాజ్ షీఈ్ ఎ జోనల్ కమాండర్. సో డెఫినెట్లీ ఆయన మీద కూడా ఉన్నాయి. విల్ రిలీజ్ ఎ ప్రెస్ నోట్ ఫర్ దాట్ షార్ట్లీ. మీకు అన్ని డీటెయిల్స్ కలెక్ట్ చేసి రిలీజ్ చేస్తాం. మా దగ్గర కొంతమంది సరెండర్ ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు ఫోటోగ్రాఫ్స్ పంపిస్తే ఇప్పటివరకు వాళ్ళు చెప్పిన దాదాపు వీళ్ళు ఉన్నారా చెప్తున్నారు. బట్ స్టిల్ ఫ్రమ్ డిఫరెంట్ యాంగిల్స్ వీఆర్ వెరిఫైయింగ్ అండ్ యాజ్ ఆఫ్ నౌ 99% వాళ్ళు అదే చెప్తున్నారు. ఇంకా ఇన్ కేస్ 1% తేడా వస్తే వీళ్ళు ఇన్ఫార్మ్. ఇది మారేడుమల్లి నుంచి అరౌండ్ 5 kilometers అప్ స్టేర్స్. ఏ గుట్ట అది విలేజ్ దగ్గర గుత్తులు. గుత్తులూరు. సో ఆల్మోస్ట్ 4-5 kilometers ఫ్రమ్ మారేడుమల్లి నార్త్ సైడ్ కి. బాడీ షిఫ్ట్ అవుతున్నాయి, ఆల్రెడీ ప్రాసెస్లో ఉన్నాయి. మోస్ట్లీ తొందరగా పోస్ట్ మార్టం కంప్లీట్ చేసి వాళ్ళు విల్ ట్రై టు ఫాలో ద ప్రాసెస్ వాట్ ఎవర్ నీడ్స్. ఇన్ఫర్మేషన్ లాస్ట్ 1.5 months నుంచి ఉన్నాయి. వీళ్ళు కంటిన్యూస్గా రావడానికి చూస్తున్నారు. వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రైట్ ఆపర్చునిటీ. సో అట్లీస్ట్ అందరికీ మేము పట్టుకోవచ్చు. సో ఇప్పుడు చెప్పాను అలాగే 31 members మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు పట్టుకోవడం జరిగింది. ఇంకా అరౌండ్ 15-20 members ఉండవచ్చు. పీపుల్ ఆర్ ఆన్ జాబ్ అండ్ విల్ డెఫినెట్లీ టేక్ లాట్ ద లాజికల్. ఫ్యామిలీకి ఇప్పుడు ఇస్తున్నాం. ఛత్తీస్గఢ్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది, కన్సర్న్ డిస్ట్రిక్ట్స్కి ఇన్ఫార్మ్ చేశాము. సో దే విల్ బి ఇన్ఫార్మింగ్. ఆల్రెడీ మా SP గారు వాళ్ళ టీమ్స్ దాని మీద ఉన్నాయి. యాక్చువల్లీ ఛత్తీస్గఢ్లో కంటిన్యూస్గా ప్రెషర్ ఉన్నాయి. వాళ్ళు ఛత్తీస్గఢ్ నుంచి కొంచెం తెలంగాణలో పోయారు, ఆ కరేగుట్ట దాటిన తర్వాత తెలంగాణలో వచ్చారు. మళ్ళీ అక్కడి నుంచి దే ఆర్ థింకింగ్ ఇట్ ఈస్ అ సేఫ్ జోన్. ఇక్కడ నుంచి మళ్ళీ రివైవ్ చేయడానికి చూస్తున్నారు. సో బట్ ఆంధ్ర గవర్నమెంట్ అండ్ ఆంధ్ర పోలీస్ ఆర్ ఫర్మ్లీ on the ground and we are collecting our intelligence properly and working out on it.
ప్రకటించారండి. లెవెల్లో ఇక్కడ ఇప్పుడు ఎన్కౌంటర్లు ఎవరైనా ఉన్నారు? లేదా ఇప్పటి వరకు అంటే 6 వచ్చినాయి, మేము చెక్ చేసాము. 6 బాడీస్ దొరికాయి. ఎనీథింగ్ విల్ షేర్ యూ ఓపెన్లీ. దట్స్ నో ఇష్యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. Few cadres, including the leaders, are planning to shift to Andhra Pradesh due to continuous pressure in Chhattisgarh. So we are keeping a continuous watch on that. In continuation to that, in last 1 or 2 days, we had a very specific intelligence that few of the top Maoist leaders are entering into Andhra Pradesh and they are planning to revive the movement. So in that continuation, today morning, one exchange of fire has taken place between Maoist and security forces, in which 6 Maoist dead bodies have been recovered. So far, what identification we could fix is Madhvi Hidma. He is the Central Committee member and 1st Battalion Commandant and one of the most wanted and dreaded Maoist. His body has been recovered. His wife Raje, her body has been recovered along with తర్వాత మళ్ళీగా రివైవ్ చేసుకోవాలా, ఆ దృష్టిలో వాళ్ళు పనిచేస్తున్నారు. థ్యాంక్ యూ. రీఆర్గనైజేషన్ చేస్తారు.